ఓయ్, ఏంటి? నీకోసం ఈరోజు ఒకటి తెచ్చాను. నా కోసమా? ఏం తీసుకొచ్చారు? ఈరోజు ఏం డేనో గెస్ చెయ్. ఈరోజు సాటర్డే. సాటర్డే కాదే, రోజ్ డే. ఓహో, రోజ్ డే కదా, గుర్తులేదండి. హ్యాపీ రోజ్ డే. నా కోసం రోజ్ తీసుకొచ్చారా? మన పెళ్ళయ్యకి వచ్చిన ఫస్ట్ వ్యాలంటైన్ వీక్ ఇది. దీన్ని ఎలా మిస్ చేస్తా చెప్పు? థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇలాంటి మూమెంట్ ఇంతకు ముందు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేను అస్సలు లైఫ్ టైం మర్చిపోలేను. నువ్వు ఇలా హ్యాపీగా ఉంటావని పొద్దున్నే లేచి గార్డెన్కి వెళ్ళి ఫ్రెష్ ఫ్లవర్ తీసుకొచ్చా. వావ్, ఫ్లవర్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇలా ఇవ్వు, నీ తల్లా పెడతాను. వద్దండి, ఇది నేను తల్లో పెట్టుకోను. మరేం చేస్తావు? ఒక్క నిమిషం. ఓహో, ఇదా నీ ప్లానింగ్? అవునండి, మీరు రోజ్ డే స్పెషల్గా నాకు మంచి రోజ్ తీసుకొచ్చారు. దీన్ని నేను తల్లో పెట్టుకున్నాను అనుకో, రెక్కలు ఊడిపోతాయి, పువ్వు వాడిపోతుంది, నలిగిపోతుంది కూడా. అదే ఇలా గ్లాస్ ఆఫ్ వాటర్లో పెడితే ఒక 2-3 డేస్ అయినా ఉంటుంది. దీన్ని చూసిన ప్రతిసారి మీరు ఇచ్చారని గుర్తొస్తుంది కూడా. సర్లే. మీరు నా కోసం ఇంత ప్రేమగా రోజు ఇచ్చారు కాబట్టి దీని నుంచి ఒక్క రెక్క కూడా ఊడకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటా. సర్లే రా. బేబీ షాక్ బేబీ షాక్ బేబీ షాక్. ఏమే? ఏంటండి? ఈరోజు ఏం లేనో తెలుసా? పాపతో నేను ఇక్కడ చక్కగా ఆడుకుంటుంటే మధ్యలో వచ్చి ఏం డే అని డిస్టర్బ్ చేస్తారేంటి? ఓ సారీ, ఈరోజు రోజ్ డేనే. రోజ్ డేయా? అవును, అందుకే నీకోసం రోజ్ తీసుకొచ్చా. హ్యాపీ రోజ్ డే. ఇటు ఇవ్వండి. థ్యాంక్ యూ. లాస్ట్ టైం రోజ్ డేకి రోజు ఇస్తే గ్లాస్లో వాటర్ పోసి దాన్ని జాగ్రత్తగా చూసుకుంది. ఇప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో. ఓచ్చు మమ్మీ, నువ్వెందుకు డల్గా ఉన్నావు? మన ఇద్దరం ఆడుకుందామా? ఫ్లవర్ కావాలా నీకు? సరే ఆడుకుందాం. చూడు, డాడీ తీసుకొచ్చారు ఫ్లవర్. నా రోజు మీరెందుకు అలా చూస్తున్నారు? ఆ రోజుని చాలా ప్రేమతో తీసుకొచ్చానే, దాచుకుంటావని. ఆ రోజు దాచుకోవడం వల్ల నాకు ఉపయోగం ఏముందండి? కానీ ఇలా రెక్కలు చిదిపి పాప మీద వేయడం వల్ల పాప సరదాగా నవ్వుకుంటుంది, ఆడుకుంటుంది కదా. వావ్! తన నవ్వు కోసం రోజు ఇస్తే తనేమో పాప నవ్వు కోసం చింపేసింది. ఏంటో మా ఆవిడ చాలా మారిపోయింది. ఏమి ఇలా రా ఒకసారి. ఏంటండి? ఇలా నించో చెప్తాను. అయ్యో, నీల్ డౌన్ ఎందుకు చేస్తున్నారు? ఒక నిమిషం ఆగు, నీకే తెలుస్తుంది. హ్యాపీ ప్రపోజ్ డే. వావ్, రింగా? చెయ్యవిలా. రింగ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. ఇంకా లేవండి. అప్పుడేనా? ఇంకా ఉందా? మై డియర్ వైఫ్, నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. ఈ లోకానికి సూర్యుడు ఎలా వెలుగునిస్తాడో నువ్వు నా జీవితానికి అలానే వెలుగునిచ్చావు. నేను ఎప్పటికీ వదులుకోను, చివరి వరకు నీతోనే కలిసి ఉంటాను. ఐ లవ్ యూ టూ అండి. ఇంకా లేవండి. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ప్రపోజల్ లెటర్ కూడా రెడీ చేశారు. సో స్వీట్. నీ కోసం ఈ మాత్రం చేయలేనా? సరే పదండి, లంచ్ చేద్దాం. ఆమ్ చేసి అది గుడ్ గర్ల్. ఏమే? ఏంటండి? ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటి? మోకాలు ఎందుకు వేస్తున్నారు? పాప బాగానే అన్నం తింటుంది. తనని నవ్వించడానికి మీరు ఏమైనా సర్కస్లు చేద్దాం అనుకుంటున్నారా? అవసరం లేదు. అబ్బా, అది కాదే. ఈరోజు ప్రపోజ్ డే కాబట్టి నీకు ప్రపోజ్ చేద్దామని ఇలా చేశాను. ఓహో, అందుకా? హ్యాపీ ప్రపోజ్ డే. ఇదిగో నీకోసం రింగ్ తెచ్చాను. పాపకి అన్నం తినిపిస్తున్నాను, చేతులు బాలేవు, తర్వాత పెట్టుకుంటానులేండి. సర్లే, ఇంకోటి ఉంది నీకోసం. పాప మూతంతా అయిపోయిందే, చెయ్యేమో బాలేదు. ఏమంటే ఒకసారి పేపర్ ఇవ్వండి. ఇదమ్మా. మీరెందుకు ఏడుపు మొహం పెట్టారు? అది పేపర్. పేపర్తోనే కదా తుడిచాను. ఏదో మీ బట్టలతో తుడిచినట్టు ఎందుకు అలా ఏడుపు మొహం పెట్టారు? వసే, అది మామూలు పేపర్ కాదే,
నీకోసం కవితలు రాసుకొచ్చాను అందులో. ప్రపోజల్ లెటరా? ఆ, సారీ అండి, ఏదో వేస్ట్ పేపర్ అనుకున్నాను. పాపకి మూతంతా అయిపోతుందన్న కంగారులో తుడిచి పారేసాను. సారీ. ఛీ తినమ్మా జీవితం. నీకు ఎలా సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా ఎలాగోలా చెడిపోతుంది. ఇంతకు ముందే బాగుండేది. నేనేం చేయాలనుకున్నా నువ్వు ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు అలా లేదే. ఫోన్లేండి, ఒక్కసారికే కదా, పిల్లలతో ఉన్నాక మరి తప్పదు. నువ్వు ఎప్పుడు ఇలాగా అంటావు. ఆ, 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 ఆ. ఓయ్ కొంచెం వాటర్ తెచ్చు. వాటర్ ఇక్కడే ఉందండి. ఇవ్వద్దు, నాకు కూలింగ్ వాటర్ కావాలి, ఫ్రిడ్జ్లోనే తెచ్చాలి. సరే. ఓయ్ కొంచెం ఫ్రిడ్జ్లో సరిగ్గా చూడు. మీరు వాటరే కదా తీసుకురమ్మన్నారు. ఇంకోటి ఉంది, సరిగ్గా చూడు. అవునా? వావ్, చాక్లెట్ నా కోసమేనా? అవును, ఈరోజు చాక్లెట్ డే కదా, తెచ్చి సీక్రెట్గా ఫ్రిడ్జ్లో పెట్టాను. డైరెక్ట్గా ఇస్తే ఏం బాగుంటుంది చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. సరే తిను. నేను అక్కడికి వస్తాను, ఇద్దరం కలిపి షేర్ చేసుకొని తిందాం. హ్యాపీ చాక్లెట్ డే. మీకు కూడా హ్యాపీ చాక్లెట్ డే. ఈ చాక్లెట్ ఎలా అయితే స్వీట్గా ఉందో మనం కూడా ఇలా స్వీట్గా ఉండాలి. మీలాంటి స్వీట్ హస్బెండ్ ఉంటే లైఫ్ అంతా స్వీట్గానే ఉంటుందిలేండి. సరే సరేలే, ఈ చాక్లెట్ మొత్తం నీకే, ఫుల్గా తిను. సరే అండి, థ్యాంక్ యూ. అమ్మా, గొంతు ఎండిపోతుంది. ఇదేంటి, ఫ్రిడ్జ్లో చాక్లెట్ ఉంది, ఎవరు తెచ్చారబ్బా? చాక్లెట్ తిని ఎన్ని రోజులైందో, తినాలని ఆశ ఉన్నా తినలేను. నేను తిన్నానంటే పాప కూడా కావాలని అడుగుతుంది. ఇంకా నాకు ఒంట్లో బాగోదు, పాపకి బాగోదు. కళ్ళ ముందు ఉంటే ఎలా అయినా తినాలనిపిస్తుంది. ఒక పని చేద్దాం. ఇస్తాను ఇస్తాను, దాదా మనం బయటికి వెళ్దాం. వీధిలో పిల్లలు ఎవరు ఉన్నారో. చిన్ని చిన్ని, ఒకసారి ఇలా రా అమ్మా. ఇదిగో చాక్లెట్ తీసుకో, అన్నయ్య నువ్వు షేర్ చేసుకుని తినండి, సరేనా? బాయ్. మనం ఇంకోటి కొనుక్కుందాం మమ్మీ. ఆ చాక్లెట్ వద్దే, పద. ఏంటండి ఫ్రిడ్జ్ దగ్గర తెగ వెతికేస్తున్నారు? పొద్దున్న ఫ్రిడ్జ్లో చాక్లెట్ కొనిసి తెచ్చి పెట్టాను, ఇప్పుడు కనిపించట్లేదు. ఆ చాక్లెట్ మీరు కొని పెట్టారా? అవును, నువ్వేమైనా చేసావా? అంటే అది ఫ్రిడ్జ్లో చాక్లెట్ కనిపించింది, మళ్ళీ నాకు చూస్తే తినాలనిపిస్తుంది కదా, పాపకి నాకు కూడా హెల్త్ బాగోదు చాక్లెట్స్ తింటే, అందుకే నేను పక్కింటి అమ్మాయిని పిలిచి ఇచ్చేసాను. వస్తే ఈరోజు చాక్లెట్ డే కదే, నీ కోసమని తెచ్చి పెట్టాను, నువ్వేం పిల్లలకి ఇచ్చేస్తావా? ఇప్పుడు నేను చాక్లెట్ తింటే న్యూ బేబీకి బాగోదు, న్యూ మామ్కి కూడా మంచిది కాదు. నిన్ను ఏవండి చెప్పు. ఈరోజు స్పెషల్ గిఫ్ట్ ఏం లేదా? ఎందుకు? అదేంటండి, వ్యాలంటైన్ వీక్ అని రోజు ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారు కదా, మరి ఈరోజు ఏంటి ప్లాన్? ఈ రోజు అలాంటి ఏం లేవు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. అలా అంటారు ఏంటండి, ఈరోజు టెడ్డీ డే కదా, టెడ్డీ ఇవ్వచ్చు కదా. ఇంట్లో నువ్వే ఒక టెడ్డీలా ఉన్నావు, ఇంకో టెడ్డీ ఎందుకు? సరేలేండి. సరదా కన్నాలే, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటున్నారంటే తీసుకొచ్చారనమాట. నువ్వు ముందు మూసుకో. ఓపెన్. వావ్, హ్యాపీ టెడ్డీ డే. థ్యాంక్ యూ అండి. టెడ్డీ చాలా క్యూట్గా ఉంది. నీకు నచ్చిందా? చాలా నచ్చిందండి. మా పుట్టింట్లో చాలా టెడ్డీ బేర్స్ ఉండాలి, కానీ పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాక ఒక్క టెడ్డీ కూడా లేదు. ఇప్పుడు ఇచ్చేసారు కదా, ఫుల్ హ్యాపీ. ఈ వ్యాలంటైన్ వీక్ దయ వల్ల నీకు ఎప్పుడు ఇవ్వలేనివి ఈ 1 వీక్లో కవర్ చేసేస్తున్నా. నిజమే అండి, కానీ టెడ్డీ మాత్రం చాలా బాగుంది. ఈ రోజు నుంచి ఇంక దీన్ని పట్టుకొని తిరుగుతాను నేను. నీకు నచ్చింది కదా, అది చాలు నాకు. చాలా చాలా నచ్చింది, థ్యాంక్ యూ. ఏమైనా చూడు. ఏంటండి? నీకోసం ఒకటి తీసుకొచ్చాను. నా కోసమా? ఏం తీసుకొచ్చారు? వావ్, టెడ్డీయా? అవును, ఈరోజు టెడ్డీ డేగా, అందుకే నీకోసం తీసుకొచ్చా.
హ్యాపీ టెడ్డీ డే. థ్యాంక్ యూ అండి. అసలు మీరు టెడ్డీ ఇస్తారని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో టెడ్డీ కొందామని అనుకున్నాను, మొత్తానికి మీరు ఇచ్చేసారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు నాకు బాగా యూజ్ అవుతుంది. అమ్మయ్యా, ఇన్ని రోజులు ఎలాగో అయిపోయింది. ఈ టెడ్డీ డే రోజు బాగా హ్యాపీ ఫీల్ అయింది. టెడ్డీని పట్టుకుని రూమ్లోకి వెళ్తుంది, మురిసిపోతుందేమో. మనం కూడా చూద్దాం. మమ్మీ చూడు, డాడీ కొత్త బొమ్మ తీసుకొచ్చారు నీకోసం. ఇదిగో చూడు, కొత్త టెడ్డీ బేర్. ఇంకా దీంతో ఆడుకో. ఓకే, వావ్. అమ్మయ్యా, పాపకు ఒక బొమ్మ వచ్చింది ఆడుకోవడానికి. ఏంటండి అక్కడే నిలబడిపోయారు? ఆ టెడ్డీ నీ కోసం తెచ్చానే, అది కూడా పాపకి ఇచ్చేలా? నేనేమన్నా చిన్న పిల్లని ఏంటండి? అదే పాపకి ఇచ్చామనుకోండి, సరదాగా ఆడుకుంటుంది, అల్లరి కూడా చేయకుండా ఉంటుంది కదా. అయినా మీకేం తెలియదు. అవునవును, నాకేం తెలియదు, మొత్తం నీకే తెలుసు. నువ్వు నీ కూతురు నాతో ఆడుకోండి. ఏమన్నారు? ఆ బొమ్మతో ఆడుకోండి. సరేలేండి. ఏమే, ఇలా ఒకసారి రా. ఏంటండి? ఈరోజు ప్రామిస్ డే తెలుసా? తెలుసు. ఈరోజు నీకు కొన్ని ప్రామిసులు చేస్తా. ఈ రోజే చేయాలన్న ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకండి? మీరు చెయ్యకపోయినా మీరు నన్ను ఎలా చూసుకుంటారో ఏంటో అదంతా నాకు తెలుసు కదా. అలా అని కాదే, ఈ ప్రామిస్ డేని అందరూ నమ్ముతారు కాబట్టి నేను కూడా నమ్మి ఈ రోజు ఎలా అయినా నీకు ప్రామిసులు చేయాలని ఫిక్స్ అయిపోయా. అవునా? ఏంటో ఆ ప్రామిస్లు? ఒకసారి నీ చేయ లైఫ్ నేను చెప్పేది సరిగ్గా విను. నిన్ను చాలా కేరింగ్గా చూసుకుంటా, నీపై ఎప్పుడు కోపం పడను, నీకు బాలేటప్పుడు ఇంటి పని వంట పని కూడా నేనే చేస్తా, వీక్లీ వన్స్ బయటికి కూడా తీసుకెళ్తా, ఎప్పుడు గొడవ జరిగినా ముందు వచ్చి నేనే సారీ చెప్తా, నువ్వేం కావాలన్నా కొనిస్తాను, నువ్వేం చేసినా మెచ్చుకుంటా. ఇవే నా ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రామిస్ అంటే ఒకటో రెండో చెప్తారనుకున్నాను, కానీ ఇన్ని ప్రామిసులు చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మీరు నాకు ఏవైతే ప్రామిసులు చేశారో సేమ్ అవే నేను కూడా మీకు తిరిగి చేస్తున్నా. ప్రామిస్. సరే, హ్యాపీ ప్రామిస్ డే. మీకు కూడా సేమ్ టు యూ. ఏమే, ఈరోజు ప్రామిస్ డే గుర్తుందా? గుర్తుంది. ఇలాంటివి మాత్రం బాగా గుర్తుంటాయి. ప్రామిస్లు చేయించుకోవాలి నాతో. ఎక్స్ట్రా లాపి ఇంతకీ ఏం ప్రామిసులు చేస్తున్నారో చెప్పండి. ముందు నీ చేయలేవు, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఒక్క నిమిషం. ప్రామిసులు అంటే నిన్ను బాగా చూసుకుంటాను, నీకు రెస్పెక్ట్ ఇస్తాను, కోప్పడను, గొడవలు అయితే నేనే సారీ చెప్తాను, షాపింగ్ చేయిస్తాను, బయటికి తీసుకెళ్తాను. ఇవి కాదు నాకు చేయాల్సిన ప్రామిస్లు. అవునా? ఇంక ఇవే చెప్దాం అనుకున్నాను నేను. అది పిల్లలు పుట్టక ముందు బాబు. పిల్లలు పుట్టాక ప్రామిసులు కూడా మారుతాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు? జాగ్రత్తగా విను. ఒక డేలో మినిమం 5 to 6 అవర్స్ పాపని ఎత్తుకొని తిప్పాలి. నేను ఇంటి పనుల్లో బిజీగా ఉన్నాను అనుకో, పాప ఏడవకుండా చూసుకోవాలి. నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చిందనుకో, పాప బాధ్యత అంతా నువ్వే తీసుకోవాలి. ఒక డేలో మినిమం 2-3 టైమ్స్ అయినా సరే నాతో పాటు కలిపి నువ్వు డైపర్ క్లీన్ చేయాలి, అలాగే చేంజ్ కూడా చేయాలి. అంతేకాకుండా నీ షాపింగ్లు తగ్గించుకొని పాప కోసం షాపింగ్లు ఎక్కువ చేయాలి. నువ్వెంత బిజీ పనిలో ఉన్నా సరే నేను ఒక్క ఫోన్ కాల్ చేయగానే పాప కోసమైనా పరిగెట్టుకుంటూ రావాలి. వీటన్నిటికన్నా ముఖ్యంగా పాపకి ఫోటోలు వీడియోలు తీసి మీ ఫ్యామిలీ గ్రూప్లో ఫ్రెండ్స్ గ్రూప్లో అస్సలు షేర్ చేయకూడదు, దిష్టి తగులుతుంది. ఇవన్నీ నాకు ప్రామిస్ చేయండి. ఇవన్నీ చెయ్యాలా? తప్పదా? తప్పదు, చెయ్యాలి. నాకు పాపకి కలిపి ప్రామిస్ చేయండి. ప్రామిస్. గుడ్. ప్రామిస్లు చేస్తాను ఎగురుకుంటూ వచ్చాను, ఒక్క నిమిషంలో గాలి తీసేసింది. ఏంటండి ఈరోజు? ఈరోజు అదే ఈరోజు హగ్ డే కదా. అవును. ఒక్క హగ్ అయినా? ఇప్పుడు వద్దండి, వాకిట్లో ఉన్నాం కదా, అందరూ చూస్తారు. అయితే మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కదా. అవునండి, ఎంత వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా చూస్తే నాకు కొంచెం సిగ్గుగా ఉంటుంది. ఒక్క హగ్కే సిగ్గా? తప్పదా? తప్పదు. సరే అయితే చిన్న హగ్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోవాలి. ఓకే ఓకే ఓకే. హ్యాపీ హగ్ డే. థ్యాంక్స్ అండి. సరే వెళ్ళండి. వెళ్ళాలా? నువ్వేవా? నేనెందుకు, మీరు ఇచ్చారు కదా. అలా కుదరదు, ఇద్దరు హగ్ ఇస్తేనే హగ్ డే కంప్లీట్ అవుతుంది. అవునా? సరే. హ్యాపీ హగ్ డే. థ్యాంక్ యూ.
చూడు బొమ్మ బొమ్మ. ఏమే ఏంటి ఈరోజు 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 హగ్డే కదా, ఒక హగ్ ఇవ్వచ్చు కదా. హగ్గలేదు బొగ్గులే పాకలే. అదేంటి అలా అంటున్నావు? ఒక్క చిన్న హగ్గే కదే. పాపను ఆడిస్తున్నానండి. పాపను పక్కన పెట్టు. పాపను పక్కన పెడితే కుదురుగా ఉండదు. ఇది పుట్టినప్పటి నుంచి నా ఒంటి మీద ఉంటది. అయితే చంకలు లేకపోతే ఒడిలో పక్కన పెట్టానంటే పెంట పెంట చేస్తుంది. ఆహా, అది నా కూతురు, పక్కన పెట్టి ఉంటది. నీకు నేను చెప్పలేను. దమ్మ ఒక్క నిమిషంలో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. ఆడుకో. ఏంటండి మీకు అసలు చెప్పినా అర్థం కాదు. చిన్న పిల్లలకైనా చెప్పగలం కానీ మీకు మాత్రం నేను అస్సలు చెప్పలేను. అయినా మనం ఏమైనా కొత్తగా పెళ్ళైన జంటమా, లేకపోతే ఇంకా ప్రేమించుకుంటున్నామా? ఈ వ్యాలంటైన్ వీక్ లో అవి మనకు అవసరమా? పెళ్ళైపోయి పిల్లలు పుట్టేసాక కూడా ఇదేంటండి గోల? అసలు మీకు కొంచెం కూడా బుద్ధి లేదు. సారీ ఈ ఒక్కసారికి. అయినా పాపని పక్కన చెప్పాను, చిలక్కి చెప్పినట్టు చెప్పాను. దాన్ని పక్కన పెడితే ఏదో ఒక పెంట పని చేస్తుందని. నా మాట వింటావా? వినవు, ఎప్పుడు వినవు. ఇప్పుడు ఆ పౌడర్ అంటే అది కిందేసి పాముతుంది. దాన్ని ఎవడు క్లీన్ చేస్తాడు? నువ్వు క్లీన్ చేస్తావా? నీ వల్ల నాకు రూపాయి ప్రయోజనం ఉండదు, కానీ ప్రతిదీ బాగా యాప్ చెప్తావు. అసలు ఆ పౌడర్ దాని ముక్కులోకో కంట్లోకో నోట్లోకి వెళ్తే ఎంత ప్రమాదం. అయినా నీకు హగ్గు, ఇంకోసారి హగ్గు గిగ్గు అన్నావంటే నడ్డి రగ్గొట్టేస్తాను. ఏంటండి ఇలా వచ్చారు? ఈరోజు కిస్ డే కదా, ఒక ముద్దు ముచ్చట ఉంటుందేమో అని. ఓ, ఈరోజు కిస్ డే కదా. ఏంటో నీకన్నీ నేనే గుర్తు చేయాలి. నాకు తెలుసండి ఈరోజు కిస్ డే అని. నీకు గుర్తుందా? నీకు తెలిసి అడగవే. అంటే మీరు ఎలాగో అడుగుతారు కదండి, అందుకే నేను అడగను. తెలివైన దానివే. నువ్వు ఇలానే హ్యాపీగా సంతోషంగా ఉండాలి, ఓకేనా? సరే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ తప్ప ఇంకేం ఉండదని తెలుసులే. కనీసం చిన్నపిల్లలకి పెట్టినట్టయినా పెట్టచ్చు కదే. చిన్నపిల్లలకి పెట్టినట్టు ఎందుకు, మా ఆయనకి పెట్టినట్టు పెడతా. అవునా? థ్యాంక్స్ బంగారం. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే నాకు చాలా హ్యాపీని ఇస్తాయి. హ్యాపీ కిస్ డే. సేమ్ టు యూ. ఏంటి? ఈరోజు కిస్ డే కదా, అయితే ఏంటి? ఒక ముద్దు ఇవ్వచ్చు కదా. పాప ఉందండి. పాప చూడు బాగానే ఆడుకుంటుంది కదా. అయినా ఏంటి, కిస్ డే అంటే కిస్ ఇవ్వాలా? సంవత్సరానికి ఒక్క వ్యాలంటైన్ వీకే, కొంచెం స్పెషల్ ఉండాలిగా. ఈజే. సరే ఇస్తానులేండి. థ్యాంక్స్ ఒప్పుకున్నందుకు. దగ్గరికి రండి. అయ్యో, పాప ఏడుస్తున్నట్టుంది. కూసే. లేదు లేదు లేదు. ఓ నాకు రావాల్సినవన్నీ పాపకి వెళ్ళిపోతున్నాయి. ఈరోజు కూడా వేస్టే. ఏంటండి? ఒక్క నిమిషం ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్తున్నా కదా, ఆగు. రెడీ? 1 2 3 ఓపెన్. వావ్, అరే చాలా బాగుందండి. ఈ డెకోర్ అంతా మీ ఒక్కరే చేశారా? అవును, వ్యాలంటైన్ డే కదా, నేనే చేసేదంతా. చాలా చాలా బాగుందండి. ఆ బెలూన్స్, లైటింగ్స్, కేక్ ఎంత బాగుందో తెలుసా? మన మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వ్యాలంటైన్ డే కాబట్టి నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఇలా ప్లాన్ చేశా. సూపర్ అండి, అద్దరు కొట్టేశారు. నేనైతే నిజంగా ఇంప్రెస్ అయ్యాను. సరే ఇలా కూర్చో, ఆ రింగ్ తీసుకో. ఈ గిఫ్ట్ చాలా బాగుంది. ఇంకా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇవన్నీ నీకోసమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. గిఫ్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. సరే, కేక్ కట్ చేద్దామా? ఓకే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే.
ఇదే కరెక్ట్ టైం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. రెండు గంటలు కష్టపడి దాన్ని పడుకోబెట్టడానికి పాటలు పాడి డాన్సులు వేసి కథలు చెప్పి కింద మీద పడి పడుకోబెట్టాను. 2 సెకండ్లో ఏం కాకుండా దాన్ని నిద్ర లేపేశావు. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎవడు పడుకోబెడతాడ్రా? నువ్వు పడుకోబెడతావా? దానికి నిద్ర పుచ్చాలంటే ఇంకా నాకు నిద్ర ఉండదు. అసలే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి టైంకి తిండి లేదు, నిద్ర లేదు. ఇంకా నీ పిచ్చి పిచ్చి వేషాలతో నన్ను ఇంకా పిచ్చెక్కిచ్చేస్తున్నావు. అయినా పిల్లలు పుట్టేశాక నీకు వ్యాలంటైన్ సెలబ్రేషన్లు అవసరమా? నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి కానీ పాపని నిద్రలో లేపమంటే విడాకులు ఇచ్చేస్తాను. వ్యాలంటైన్స్ డే కదని సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నానే. చాలా బాగా సర్ప్రైజ్ చేసావు, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను నీకు షాక్ ఇస్తాను. ఆ పడుకున్న సింహాన్ని నిద్ర లేపావు కదా, ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి పడుకోబెట్టే బాధ్యత నీదే. అదే నేను నీకు ఇచ్చే గిఫ్ట్. హ్యాపీ శివరాత్రి. శివరాత్రి? వ్యాలంటైన్స్ డే కదా. దాన్ని పడుకోబెట్టాలంటే నువ్వు జాగారం చేయాలి కదా, అందుకే శివరాత్రి అని చెప్పాను.